మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఇక్కడ హద్దు యొక్క విషయం ఏదీ లేదు. మీరు చాలా ఉత్సాహంతో బాబా స్మృతి చేయండి. అప్పుడు పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: ఏ ఒక్క విషయాన్ని మీరు పదే పదే మీతో మీరు మాట్లాడుకుని పక్కా చేసుకోవాలి. మీలో మీరు మాట్లాడుకుంటూ పక్కా చేసుకోవాలి. జవాబు: నేను ఒక ఆత్మను. నేను పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. ఇప్పుడు ఇది పిల్లలు మరియు తండ్రి యొక్క మిలనము. ఈ విషయాన్ని పదే పదే స్మృతి చేసుకుంటూ పక్కా చేసుకోండి. ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. పాట: ఎవరైతే తండ్రితో ఉంటారో వారికి జ్ఞానం యొక్క వర్షం సదా కురుస్తూ ఉంటుంది. జో పియా కే సాత్ హై ఉన్కే లియే జ్ఞాన్ కి బర్సాత్ హై. సారం: యోగ బలం యొక్క శక్తితో మీ కర్మేంద్రియాలను శీతలం చేసుకోవాలి, మీ వశంలో ఉంచుకోవాలి. కర్మేంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలి. అసురీ విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయమైతే మీకు నచ్చదో దానిని ఒక చెవితో వింటూ మరొక చెవితో వదిలేయాలి. ఏ విషయమైతే మీకు నచ్చదో ఆ విషయాన్ని ఒక చెవితో వింటూ మరొక చెవితో వదిలేయాలి. వింటూ వినకుండా ఉండాలి. సెకండ్ పాయింట్: తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారిగా కావాలి. పవిత్రంగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. వరదానం: మురళీ నాదము ద్వారా మాయను సరెండర్ చేసుకునే మురళీధరులుగా కండి. స్లోగన్: అనుభవీ స్వరూపులుగా అయినట్లయితే ముఖం పైన అదృష్టం యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: ఈ నెల కొత్తది మారింది. ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. పాట: ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి కోసం జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది.